ఎస్సీ పిల్లల్ని, బీసీ మహిళల్ని, ఈ పిల్లలందరే కదా చదువుకునే ఈ స్కాలర్షిప్ల మీద వాటి మీద చదువుకునేది. వాళ్ళందరికీ మీరు వెన్నుపోటు పొడుస్తూ వాళ్ళందరిని ఎగతాళి చేస్తూ మీరు చేసింది చాలా తప్పు. అర్జెంటుగా మీరు ఎవరైతే ఎస్సీ బీసీ పిల్లలు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అన్న చూస్తున్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలే పీపీపీ చౌరా ప్రైవేట్ పరం చేస్తాం, ప్రైవేట్ వ్యక్తులకి అందజేస్తాం అన్న విధానం ఎలా చూస్తారు? అది పూర్తిగా తప్పండి. అది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ కూడా ఇచ్చి తీసుకొచ్చారు. అవి ఆ స్పీకర్ గారు అన్నారు ఏది జీవో ఎక్కడ ఇచ్చారు నాకు చూపించండి, అది కడతాను స్కూల్ అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టి జీవో చూపించాడు. ఎక్కడికి వెళ్ళాడండి నా ఈయన పాత్ర గారు? రండి మాట్లాడండి. ఎందుకు మీరు ప్రైవేటీకరణ అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు కూటమిలో ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. మీరు ఇవాళ మీ ఎంపీలు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోయే పొజిషన్లో ఉంది. ఎందుకు మీరు ఫండ్స్ తెచ్చుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు ఈ పథకాలకి వాటికి ఫండ్స్ తెచ్చుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు ఆపి ప్రైవేటీకరణ ఎందుకు చేయాలండి? కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. డబ్బులు ప్రత్యేక హోదా ఎట్టాగా తేలేరు, ఆ విశాఖ రైల్వే జోన్ తేలేరు, మెట్రోలు అన్నారు అవన్నీ కలలే. అమరావతి అయితే అది ఒక భ్రమరావతి, నీట మునిగే జలవారది అది.